Namaste students, I am Swapna coming from New Government Junior College Kukatpalli, Junior Lecturer in Accounting and Taxation for Vocational course. In Accounting and Taxation, you have 5 subjects is there. First subject General Foundation course, second subject English, third subject Business Organization, fourth subject Accounting, Accountancy and Computers, fifth subject Taxation. అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జనరల్ ఫౌండేషన్ కోర్సు, ఇంగ్లీషు, బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్, అలాగే ట్యాక్సేషన్. మీకు ముందుగా నేను పీపీటీ పంపిస్తున్నాను. స్లైడ్ వైజ్గా చూడండి. స్లైడ్ వైజ్గా కూడా నేను వాయిస్ సెండ్ చేస్తున్నాను. స్లైడ్ 2 అకౌంటెన్సీ అండ్ ట్యాక్సేషన్ మోడల్ పేపర్ చూడండి. ఈ మోడల్ పేపర్ వచ్చేసి మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి చెప్తున్నాను. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్, ట్యాక్సేషన్. ఈ 3 సబ్జెక్ట్స్ మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అవుతాయి. ఈ 3 కూడా మీకు థియరీ ఉంటుంది 50 మార్క్స్కి, అలాగే ప్రాక్టికల్ 50 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా మీరు 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. థియరీ మోడల్ పేపర్ వచ్చేసి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 2 10 20 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బిలో మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో మీరు 5 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 6 మార్క్స్, 5 6 30 మార్క్స్. టోటల్ వచ్చేసి 50 మార్క్స్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్లైడ్ 3 బిజినెస్ ఆర్గనైజేషన్. మీకున్న 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్లో నేను బిజినెస్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్కి పీపీటీ పంపిస్తున్నాను. దీంట్లో ఉన్న కంటెంట్స్ చూడండి, అంటే దీంట్లో మీకు ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది చూడండి. యూనిట్ 1 బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటుంది. సెకండ్ యూనిట్ 2 ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, యూనిట్ 3 పార్ట్నర్షిప్, యూనిట్ 4 జాయింట్ స్టాక్ కంపెనీ, యూనిట్ 5 ఇన్కార్పొరేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, యూనిట్ 6 కోఆపరేటివ్ సొసైటీస్, యూనిట్ 7 ఎయిడ్స్ టు ట్రేడ్ 1 బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, యూనిట్ 8 ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. యూనిట్ 1 బేసిక్ కాన్సెప్ట్స్. మీనింగ్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ అంటే ఏమిటి, అలాగే వై డు బిజినెస్. బిజినెస్ అనేది ఎందుకు చేస్తారు? టు మేక్ ఏ ప్రాఫిట్ కోసం, లాభం కోసం బిజినెస్ చేస్తారు. ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం చేస్తున్నాడు అంటే అది అతను లాభం కోసం, ప్రాఫిట్ కోసం బిజినెస్ చేస్తాడనమాట. రైట్. బిజినెస్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ ఫర్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద పర్పస్ ఆఫ్ సెల్లింగ్ దెమ్ ఎట్ ఏ ప్రాఫిట్. బిజినెస్ మీకు ఏం రిఫర్ చేస్తుంది? సెట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి ఫర్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయటం కానివ్వండి, లేదా వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, వాటిని సేల్ చేయటం ద్వారా వచ్చేదే మనకి ప్రాఫిట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మీకు గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ అంటే మనకి కంటికి కనిపించే వస్తువులు ఏమంటారు అంటే గూడ్స్ అంటారు. అంటే ఏంటి? ఇక్కడ మీకు గ్యాస్ కానివ్వండి, లేదా సిమెంట్ కానివ్వండి, లేదా ఫర్నిచర్ కానివ్వండి, లేదా ఏదైనా ఆట వస్తువులు కానివ్వండి, అంటే మనం చూసే వాటిని ఏమంటారు అంటే, లేదా ఫ్యాన్ కానివ్వండి, లేదా టేబుల్స్ కానివ్వండి, లేదా ఏదైనా వెహికల్స్ కానీ, అంటే ఏదైనా చూసే వస్తువులు ఏమంటారు అంటే గూడ్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సర్వీసెస్ వచ్చి అంటే ఏంటి అంటే మనకి కంటికి కనిపించవు, కానీ మనకి ఏంటి అంటే మనకి సర్వీస్ అన్నది ఇస్తాయి. వాటిని సర్వీసెస్ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మీకు సిలిండర్ అనేది కనిపిస్తుంది, కానీ ఆ సిలిండర్ ఇచ్చే ఆ గ్యాస్ అనేది మనకి కంటికి కనిపించదు. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఫ్యాన్ వేసుకున్నారంటే ఫ్యాన్ మీకు కనిపిస్తుంది, అది మీకు గూడ్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ అది మనకి ఏంటి, అక్కడ మనకి గాలి ఇస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఏంటి, అక్కడ అది మీకు కంటికి కనిపించదు, మీకు సర్వీస్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే సర్వీసెస్ అంటారు. ఓకేనా? ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేయటం కానివ్వండి, లేదా వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం, వాటిని అమ్మడం ద్వారా వచ్చేదాన్ని ఏమంటారంటే ప్రాఫిట్. అదే మీకు వ్యాపారం అన్నది, బిజినెస్ అన్నది రిఫర్ చేస్తుంది. ఓకేనా? స్లైడ్ 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. The basic features
common to all business enterprises. First one, entrepreneur. The person who recognizes the need for a product or service is known as entrepreneur. బిజినెస్ చేస్తున్నారు అంటే ఇక్కడ బిజినెస్ చేయటానికి ఎవరైతే వ్యక్తి ముందుకు వస్తున్నాడో ఆ పర్సన్ ఏమంటారు అంటే ఎంటర్ప్రెన్యూర్ అంటారనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఎకనామిక్ యాక్టివిటీస్. బిజినెస్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్. All those activities relating to the production and distribution of goods and services are called economic activities. Right? Business includes only economic activities. Non-economic activities ఉంటే అది బిజినెస్ కాదు. ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటేనే అది మీకు బిజినెస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే మానిటరీ యాక్టివిటీస్ అని, అంటే మనీ పరంగా ఉండే యాక్టివిటీస్ని ఏమంటారంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారనమాట. అదొక ఫీచర్ బిజినెస్ సంబంధించి. నెక్స్ట్ ఫీచర్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏ బిజినెస్ మస్ట్ ఇన్వాల్వ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద గూడ్స్ టు బి ఎక్స్చేంజ్డ్ మే బి ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ బిజినెస్ అనేది మీకు ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఉంటుంది. కంపల్సరీ ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మీకు బిజినెస్ అనేది వర్తిస్తుంది అని. నెక్స్ట్ వన్, కంటిన్యూటీ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్. ఒక ట్రాన్సాక్షన్ జరిగితే అది మీకు బిజినెస్ కాదు. అంటే చాలా ట్రాన్సాక్షన్ జరగాలన్నమాట. ఒక్క ట్రాన్సాక్షన్కి అది బిజినెస్ అయిపోదు. అండ్ యాక్టివిటీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అండర్టేకెన్ కంటిన్యూస్లీ ఆర్ అట్లీస్ట్ రిక్యూరెంట్లీ. అంటే అది కంటిన్యూగా జరుగుతూ ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ అన్నది అప్పుడు అది మీకు బిజినెస్ కింద వస్తుంది. అంతేకాని ఒక ట్రాన్సాక్షన్ జరిగితే అది మీకు బిజినెస్ కిందకి రాదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ బిల్డ్ అన్ హౌస్ ఫర్ హిమ్సెల్ఫ్ but later and sell it on profit. We will not call it business. Right? ఒక వ్యక్తి అనే అతను ఒక హౌస్ని బిల్డ్ చేశాడు, హౌస్ని కట్టించాడు, తర్వాత దాన్ని ఏం చేశాడు అంటే సేల్ చేశాడు. సేల్ చేసి తర్వాత అతను ప్రాఫిట్ పొందాడు అనమాట. అప్పుడు అది మీరు బిజినెస్గా తీసుకోకూడదు. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ హౌస్ బిల్డింగ్ సొసైటీ బిల్డ్స్ హౌసెస్ అండ్ సెల్ దెమ్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ బిజినెస్. అలా కాకుండా హౌస్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు హౌసెస్ని బిల్డ్ చేసి వాటిని వాళ్ళు సేల్ చేసి తర్వాత వాళ్ళు ప్రాఫిట్ పొందితే దాన్ని ఏమంటారు అంటే బిజినెస్ అంటారు. అంటే ఏంటి, ఒక వ్యక్తి మనం ఉన్నామనుకోండి, మనం ఒక టీవీ కొన్నాం, టీవీ కొని మనం వేరే వాళ్ళకి సేల్ చేసాం, అప్పుడు అది మీకు బిజినెస్ కింద తీసుకోకూడదు. అంటే ఏంటి, మీరు చాలా టీవీలు తీసుకొచ్చి వాటిని సేల్ చేసి ప్రాఫిట్ పొందితే కనుక అది మీకు బిజినెస్ కింద తీసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ కంటిన్యూస్లీ ట్రాన్సాక్షన్స్ అనేది జరగాలి, ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూటీగా ఉండాలి అని అర్థం అనమాట. నెక్స్ట్ ఫీచర్, ప్రాఫిట్ మోటివ్. ఎర్నింగ్ ప్రాఫిట్ ఈజ్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ బిజినెస్. Profits are essential to enable the business to survive, to grow, expand and to get రికగ్నిషన్. ఇక్కడ ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేస్తున్నాడు అంటే ప్రాఫిట్ కోసం బిజినెస్ చేస్తాడు. ప్రాఫిట్ ఈజ్ ద మోటివేషన్ ఫ్యాక్టర్. ప్రాఫిట్ ఈజ్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఇన్ బిజినెస్, రైట్? నెక్స్ట్ ఫీచర్, ఎలిమెంట్స్ ఆఫ్ రిస్క్. బిజినెస్ చేస్తున్నాడు అంటే వాడు ప్రాఫిటే కాకుండా వాడు రిస్క్ కూడా బేర్ చేసేటట్లు ఉండాలి. అంటే ఏంటి, రిస్క్ అంటే ఇక్కడ లాస్ అని అర్థం. ఓకేనా? బిజినెస్ చేస్తున్నాడు అంటే ప్రాఫిట్ ఒకటే కాదు, తను లాస్ కూడా చూసుకోవాలి, లాస్ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో వాడు బిజినెస్ అనేది చేయాలి. ఇన్ ఎవ్రీ బిజినెస్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఇంకరింగ్ లాస్. దిస్ పాసిబిలిటీ ఆఫ్ ఇంకరింగ్ లాస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రిస్క్. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రిస్క్. ఇక్కడ 2 types ఉన్నాయి రిస్క్ వచ్చేసి. ఫస్ట్ వన్, రిస్క్ హూస్ ప్రాబబిలిటీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండ్ కెన్ బి ఇంజూర్డ్, లాసెస్ డ్యూ టు ఫైర్, ఫ్లూడ్స్, thefts, etc. are some examples.
ఓకేనా. ఇవేంటి అంటే మనం అనుకుంటాం అన్నమాట, ఈ రిస్క్ అన్నది, ఈ నష్టం అన్నది, ఈ లాస్ అన్నది మనం ముందే ఊహిస్తాం. వాటిని ఏమంటారంటే ప్రాబబిలిటీ రిస్క్ అంటారు అనమాట. అంటే ఏంటి, ఇది పాడైపోతుంది, ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే కొంత ఐటమ్ అనేది పాడవుతుంది అని మనం ముందే ఊహిస్తాం. అలాగే కొంచెం నష్టం వస్తుందేమో అని ఊహిస్తాం. లేదా ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరుగుతుందేమో, ఫ్లూడ్స్ వరదలు అలాంటివి ఏమైనా ఉంటాయేమో, లేదా దొంగతనం జరుగుతుందేమో, ఇలాంటి కొన్ని వాటిని ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. అంటే మనం ఊహించేవి అని అర్థం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చి ఏంటి అంటే రిస్క్ హూస్ ప్రాబబిలిటీ కెనాట్ బీ క్యాలిక్యులేటెడ్ అండ్ కెనాట్ బీ ఇన్సూర్డ్. వీటేంటి అంటే మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట. వీటిని మనం ఊహించలేవి వస్తాయి. అవేంటి అంటే చేంజింగ్ టెక్నాలజీ, ఫాల్ ఇన్ డిమాండ్, చేంజింగ్ ఫ్యాషన్స్, షార్ట్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ ఎక్సెట్రా. సమ్ ఎగ్జాంపుల్స్, రైట్. అంటే ఏంటి, వీటిని ఏంటి అంటే మనం ఈ రిస్క్ని, ఈ లాసెస్ని మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట, అనుకోకుండా వచ్చేవి అని అర్థం. అంటే ఏంటి, టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోన్ వచ్చిందనుకోండి, మొబైల్ వచ్చిందనుకోండి, స్మార్ట్ ఫోన్ వచ్చింది, అది యూజ్ చేశారు. దాని తర్వాత ఏంటి అంటే దానికి ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ అయ్యి మీకు ఇంకో స్మార్ట్ ఫోన్ ఎక్స్ట్రా వేరే ఫీచర్స్తో వస్తుందన్నమాట. అప్పుడు ఈ ఫోన్ ఏమైపోతుంది, ఇది పాత పడిపోతుంది, ఇది డౌన్ అయిపోతుంది ఇది. ఓకేనా. అంటే నెక్స్ట్ వచ్చే ఫోన్ మీద మళ్ళీ మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఆ కస్టమర్ యొక్క చేంజింగ్ టెక్నాలజీ అనేది చేంజ్ అవుతుంది, కస్టమర్ దాన్ని ఇష్టపడతాడు. అలాగే కొన్ని ఐటమ్కి డిమాండ్ అనేది తగ్గడం కానివ్వండి, లేదా కస్టమర్ యొక్క ఫ్యాషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే సప్లై షార్ట్ సప్లై ఉంటుంది, రా మెటీరియల్ అనేది తక్కువ వచ్చేస్తుంది, అటువంటివి కూడా ఉంటాయి. అటువంటి వాటి వల్ల కూడా నష్టం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్, వ్యాపారానికి సంబంధించిన లక్షణాలు. ఇవి మీకు నోట్స్లో రాసుకోండి. ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ ఈజ్ అ సిస్టమైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ which is studied in specialized institutions and practiced in the real life situation. ప్రొఫెషన్ అన్నది ఏంటి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రొఫెషన్స్ అంటారు, ఎవరెవరిని అంటారు, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ ప్రొఫెషన్స్ అంటారు. ఓకేనా. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే డాక్టర్ అయితే డాక్టర్, లేదా లాయర్ అయితే లాయర్ అంటారు. ఓకేనా. ప్రొఫెషన్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళకి అది ఎలా వచ్చింది అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్నది అనమాట. ఆ యొక్క స్థానం అన్నది వాళ్ళ నాలెడ్జ్ ద్వారా సంపాదించుకున్నారు. అంటే ఇక్కడ ఏ ప్రొఫెషన్ ఈజ్ ద సిస్టమైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈజ్ స్టడీడ్ ఇన్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద రియల్ లైఫ్ సిచ్యువేషన్. A profession is an occupation which involves the rendering of personal services of a specialized nature. Services rendered by doctors, lawyers, chartered accountants, tax consultants, etc. under this category. ప్రొఫెషన్ వచ్చేసి మనిషిలో ఉన్న తన జ్ఞానం ద్వారా తను సంపాదించుకున్న దాన్ని ఏమంటారు అంటే ప్రొఫెషన్ అని అంటారు. అంటే మనిషిలో ఉన్న జ్ఞానాన్ని ఎవరూ కూడా తీసుకెళ్ళలేరు. మనిషి యొక్క ఆస్తిని లాక్కోవచ్చు, కానీ మనిషిలో ఉన్న నాలెడ్జ్ని ఎవరు లాక్కోవడానికి వీల్లేదన్నమాట, లాక్కోలేరు. అంటే ఏంటి, ఒక మనిషి తన యొక్క జ్ఞానాన్ని ద్వారా సంపాదించుకున్న ఏదైనా వృత్తి ఉంది అంటే, ప్రొఫెషన్ ఉంది అంటే అది ఒక లాయర్ కానివ్వండి, డాక్టర్ కానీ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్నదన్నమాట. నెక్స్ట్, ఇండస్ట్రీ. ద ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఇండస్ట్రీ. It is business activity which is related to the raising, producing, processing or manufacturing of products. ఇక్కడ మీకు ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఏంటి, ఏదైనా ఇండస్ట్రీ తీసుకున్నారు అంటే అక్కడ ఒక ఐటమ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. ఒక ఎక్విప్మెంట్ అన్నది ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దాన్ని ఏమంటారు అంటే ఇండస్ట్రీ అని అంటారు అన్నమాట. Trade. Meaning of trade. Trade refers to buying and selling of goods and services for money or money worth. It involves transfer or exchange of goods and services for money. Goods and services ఏవైతే ఉన్నాయో వాటిని బయ్యింగ్
చేయటం కానీ లేదా సేల్ చేయటం అన్నది అది మనీ రూపంలో, మనీ ద్వారా జరిగితే కనుక, మనీ కోసం జరిగితే కనుక, డబ్బు కోసం జరిగితే కనుక దాన్ని ఏమంటారు అంటే ట్రేడ్ అంటారు. ఓకేనా? ఇక్కడ మీకున్న ప్రొఫెషన్, అలాగే ఇండస్ట్రీ, ట్రేడ్ స్లైడ్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు నోట్స్ రాయండి. ఇవి మీకు 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ప్రొఫెషన్, అలాగే ట్రేడ్, ఇండస్ట్రీ మీకు స్లైడ్లో ఉన్నది చూసి మీరు నోట్స్ రాయండి. టైప్స్ ఆఫ్ ట్రేడ్స్. ట్రేడ్ 2 types. There are 2 types, home trade and second one foreign trade. Home trade divided into 2 types, wholesale trade and retail trade. Next, foreign trade divided into 3 types, import trade, export trade and entry port trade. Next one, types of trades లో 2 types చెప్పాను. ఒకటి ఇంటర్నల్ ట్రేడ్, నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్. ఫస్ట్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు ట్రేడ్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈస్ ట్రేడ్? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ మనీ ఆర్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ మనీ అని చెప్పాను. అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనీ కొరకు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, లేదా సేల్ చేయడం కానీ, పర్చేస్ చేయడం కానీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ని చేస్తే దాన్ని ఏమని చెప్పాను? ట్రేడ్ అని చెప్పాను. ఇక్కడ మీకు ట్రేడ్లో మళ్ళీ 2 types చెప్పాను. ఒకటి ఇంటర్నల్ ట్రేడ్ చెప్పాను, ఇంకోటి ఫారిన్ ట్రేడ్ చెప్పాను. మళ్ళీ ఇంటర్నల్ ట్రేడ్లో మళ్ళీ 2 types చెప్పాను. అలాగే ఫారిన్ ట్రేడ్లో 3 types అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు వాటిని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఇంటర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హోమ్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ని హోమ్ ట్రేడ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ కండక్టెడ్ విత్ ఇన్ ద పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ. ఇక్కడ ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే మన కంట్రీ లోపల జరిగితే కనుక దాన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. దాన్ని తెలుగులో కూడా స్వదేశీ వర్తకం లేదా దేశీయ వర్తకం అని కూడా అంటారు. అంటే మన దేశ సరిహద్దుల లోపల జరిగే వర్తకాన్ని, ట్రేడ్ అంటే ఏంటంటే వర్తకం, మన దేశ సరిహద్దుల లోపల జరిగే వర్తకాన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. ఇట్ ఈస్ కండక్టెడ్ విత్ ఇన్ ద పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ. మన కంట్రీ లోపల సరిహద్దులో జరిగే వర్తకాన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ ట్రేడ్ అని కూడా అంటారు. ఇంటర్నల్ ట్రేడ్ కెన్ బి ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇంటూ 2 groups, హోల్సేల్ ట్రేడ్ అండ్ సెకండ్ వన్ రీటైల్ ట్రేడ్. ఇక్కడ మీకు ఇంటర్నల్ ట్రేడ్ గురించి చెప్పాను. ఏమని చెప్పాను? ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి? మన దేశ సరిహద్దుల లోపల, విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడ్, రైట్? ఈ ఇంటర్నల్ ట్రేడ్ మళ్ళీ 2 categories ఉంది. ఒకటి హోల్సేల్ ట్రేడ్, సెకండ్ వన్ రీటైల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్. వాట్ ఈస్ హోల్సేల్ ట్రేడ్? ఇట్ ఇన్వాల్వ్స్ buying in large quantities from producers and selling in lots to retailers for resale to consumers. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరిని హోల్సేలర్ అని అంటారు. హోల్సేలర్ అంటే ఎవరైతే బిజినెస్ సంబంధించి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో సరుకు తీసుకొని వాటిని రీటైలర్కి సేల్ చేసేవాడిని ఏమంటారు అంటే హోల్సేలర్ అని అంటారు. అదే చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ బయ్యింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్. ఓకేనా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లార్జ్ క్వాంటిటీలో పర్చేస్ చేసి కొంటాడు. అండ్ తర్వాత సెల్లింగ్ ఇన్ లాట్స్ టు రీటైలర్స్ ఫర్ రీసేల్ టు కన్జ్యూమర్. మళ్ళీ వాటిని సేల్ చేస్తాడనమాట. ఎవరికి? రీటైలర్కి. దేనికోసం? రీసేల్ టు కన్జ్యూమర్. రీసేల్ చేస్తాడనమాట కన్జ్యూమర్. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ? హోల్సేలర్ లింక్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రీటైలర్. హోల్సేలర్ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్కి రీటైలర్కి ఒక లింక్గా ఉంటాడనమాట. నెక్స్ట్ రీటైల్ బిజినెస్. రీటైలింగ్ మీన్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు ద ఫైనల్ కన్జ్యూమర్. ఇక్కడ రీటైల్ బిజినెస్ అంటే ఏంటి? ఎవరిని రీటైలర్ అని అంటారు? హోల్సేలర్ దగ్గర నుంచి
స్మాల్ క్వాంటిటీలో వస్తువులు తీసుకొని వాటిని ఫైనల్గా కన్జ్యూమర్కి సేల్ చేసేవాడిని ఏమంటారు అంటే రీటైలర్ అని అంటారు. ఓకేనా. రీటైలింగ్ మీన్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు ద ఫైనల్ కన్జ్యూమర్స్. ఏ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ రీటైల్ ట్రేడ్ ఈస్ కాల్డ్ రీటైలర్. హియర్ రీటైలర్ లింక్ బిట్వీన్ హోల్సేలర్ అండ్ కన్జ్యూమర్స్. ఇక్కడ రీటైలర్ అనేవాడు హోల్సేలర్కి అలాగే కన్జ్యూమర్కి లింకుగా ఉంటాడనమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫారిన్ ట్రేడ్. ఎక్స్టర్నల్ ట్రేడ్ని ఫారిన్ ట్రేడ్ అని కూడా అంటారు. ఇట్ రిఫర్ టు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ బిట్వీన్ 2 or more countries. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అని బిట్వీన్ 2 or more countries, 2 దేశాల మధ్య, 2 కంట్రీస్ మధ్య లేదా 2 కన్నా ఎక్కువ దేశాల మధ్య మనం కొనుగోలు అమ్మకాలు జరిపితే దాన్ని ఏమంటారు అంటే ఫారిన్ ట్రేడ్ లేదా ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటారు. ఓకేనా. అంటే మన కంట్రీ లోపల జరిపితేనేమో దాన్ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఏంటి? ఇట్ రిఫర్ టు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద బిట్వీన్ 2 or more countries, that is the foreign trade or external trade. External trade can be further subdivided into 3 groups. ఈ ఎక్స్టర్నల్ ట్రేడ్ని మళ్ళీ 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్, ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఎగుమతి వర్తకం, 2 ఇంపోర్ట్ ట్రేడ్ దిగుమతి వర్తకం, 3 ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే మారు వర్తకం అంటారు. ఎక్స్టర్నల్ ట్రేడ్ని స్వదేశీ వర్తకం అని కూడా అంటారు. స్వదేశీ వర్తకంలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకం. Export trade. When a trader from home country sell his goods to a trader located in another country, it is called export trade. ఒక వర్తకుడు, ఒక ట్రేడర్ అనేవాడు మన కంట్రీలో, హోమ్ కంట్రీలో నుండి గూడ్స్ని వేరొక కంట్రీకి సేల్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు అంటే ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటారు. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి మన దేశంలో తయారవుతున్న తేయాకు ఉంటుంది కదండి, ఆ తేయాకుని మనం వేరొక కంట్రీకి సేల్ చేస్తూ ఉంటాం. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని అర్థం. ఓకేనా. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళకి మనం తేయాకుని సరఫరా చేస్తామన్నమాట. అంటే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇంపోర్ట్ ట్రేడ్. When a trader in home country obtains or purchases goods from a trader located in another country, it is called as import trade. ఓకేనా. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఏంటి, మన దేశంలో గూడ్స్ అనేది మన దేశంలో లేకపోతే కనుక వేరొక దేశం నుండి మనం పర్చేస్ చేస్తే, అంటే బై చేస్తే మన కంట్రీకి మనం తెప్పించుకుంటే దాన్ని ఏమంటారు అంటే ఇంపోర్ట్ ట్రేడ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇరాన్ దగ్గర నుంచి మనకి పెట్రోల్ వస్తుందన్నమాట. దాన్ని మనం ఇరాన్ కంట్రీ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం అంటారు తెలుగులో దీన్ని. దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అంటారు.